గుడ్ ఈవినింగ్. 15 ఏళ్ల పాటు తిరుగులేని అధికార శక్తితో పాలించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు రాజకీయ వేధింపుల చక్రంలో చిక్కుకున్నారా? ఆమె పాలన మానవత్వానికి నిజంగా మాయని మచ్చగా నిలిచిందా? 2024లో బంగ్లాదేశ్ చరిత్రలో నిలిచిపోయిన నిరసనలు కానీ, విద్యార్థుల ఉద్యమాలు కానీ, అల్లర్ల ఘటనలు ఇవన్నీ ఇప్పుడు హసీనా జీవితానికే మలుపు తిప్పబోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. 2024 నిరసనల సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి నేరాలకు షేక్ హసీనాపై అభియోగాలు మోపారు. సామూహిక ప్రాణ నష్టానికి కారణమైన ఆపరేషన్లు నిర్వహించాలని షేక్ హసీనా ప్రత్యక్షంగా ఆదేశించారని ఆ దర్యాప్తులో తేలింది. 2024 విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు సమయంలో హింసాత్మక అణచివేత చర్యల్లో వారి పాత్రలకు బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్లు మాజీ ప్రధాని షేక్ హసీనా, ఇద్దరు సీనియర్ అధికారులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అధికారికంగా అభియోగాలు మోపారు. భద్రతా దళాలు, అవామీ లీగ్, ఆ పార్టీ అనుబంధ సంఘాలపై హసీనా ప్రత్యక్షంగా ఉసిగొల్పారని దర్యాప్తు నివేదికలో తేలింది. ఇక సామూహిక ప్రాణ నష్టం సంభవించిందని ఆరోపించింది. ఇక ఈ హత్యలు ప్రణాళికబద్ధంగా జరిగాయని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆదివారం టెలివిజన్ విచారణలో వీడియో ఆధారాలు, వివిధ ఏజెన్సీల మధ్య ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను ఉటంకిస్తూ చెప్పారు. కేసులో 81 మందిని సాక్షులుగా జాబితా సిద్ధం చేసినట్లు ఇస్లాం చెప్పారు. ప్రభుత్వాధిపతిగా హసీనా శాంతి సమయంలో భద్రతా దళ కార్యకలాపాలకు కమాండ్ బాధ్యత వహిస్తుందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 15 సంవత్సరాల పాటు పాలించిన హసీనా ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆమె పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వారాల తరబడి వీధుల్లోకి వచ్చిన లక్షలాది మంది నిరసనకారుల ఒత్తిడితో బంగ్లాదేశ్ నుంచి న్యూఢిల్లీకి పారిపోయారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ చర్యల వల్ల దాదాపు 1500 మంది మరణించగా 25,000 మంది గాయపడ్డారని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ ఆరోపిస్తోంది. 1500 మందికి పైగా మరణాలు, 25,000 మందికి పైగా గాయాలు. ఇది యాదృచ్ఛికమా లేక ప్రభుత్వ పథక ప్రకారమే జరిగిందా అంటూ ఇప్పుడు ప్రశ్నలను తాత్కాలిక సర్కార్ అయితే లేవనెత్తుతోంది. తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంటున్న విషయాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. హసీనా ప్రత్యక్ష ఆదేశాలతోనే ఆపరేషన్లన్నీ జరిగాయని, ఆమె భద్రతా దళాల కమాండర్గా వ్యవహరించిందని చెబుతోంది. వీడియోల ఆధారంగా కేసును బలపరిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇదంతా అమెరికా కుట్రంటోంది హసీనా. అభివృద్ధి నిబద్ధతను తట్టుకోలేకే నన్ను అధికారంలో నుంచి పడగొట్టే కుట్ర చేశారంటోంది. తన పాలనలో బంగ్లాదేశ్ అభివృద్ధిలో విశేష పురోగతి సాధించానంటోంది. కానీ అదే అభివృద్ధి ముసుగులో దాగిన నియంత పోకడలపై కూడా విమర్శలున్నాయి. అసలు బంగ్లాదేశ్లో వాళ్ళంతా కోరుకుంటుంది ఏంటి, ముఖ్యంగా హసీనాకు సంబంధించి జరుగుతున్నటువంటి లేటెస్ట్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి, మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతోంది అనుకోవచ్చు అంటారు? అంటే షేక్ హసీనా అరెస్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయని భావిస్తూ ఉన్నారా? ఏం జరగబోతోంది? బంగ్లాదేశ్ రాజకీయాలని చూసినప్పుడు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక లౌకిక వాద పార్టీ అనేది తెలిసిందే. దాని ఏర్పాటులోనూ లేదా దాని లక్షణాల్లోనే ఆ విధమైనటువంటి ఉన్నది. పాకిస్తాన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ. అయితే 15 సంవత్సరాల హసీనా పాలన పూర్తిగా ప్రజారంజకంగా సాగిందని చెప్పలేము. ప్రజల పట్ల వ్యతిరేకమైనటువంటి కొన్ని చర్యలు ఉంటాయి డెఫినెట్ గా. అందువలన ఆమె యొక్క పాలన తీరుతెన్నులు దాన్ని బట్టి మనం సమతుల్యతతోటి విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ఆమెను బూస్ట్ చేశారు అధికారం నుంచి. ముఖ్యంగా మతవాద శక్తులు, మితవాద శక్తులు, అన్ని రకాల లౌకిక వ్యతిరేక శక్తులన్నీ కలిసి కూడా ఆమెను పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇప్పుడు అంటే కొన్ని వారాల క్రితమే ఆమె మీద ఒక కమిటీని వేసి నిర్ధారించమని చెప్పారు. ఆ నిర్ధారించినటువంటి కమిటీ ఇప్పుడు అభియోగాలు మోపి ఇవాళ నుంచి బహిరంగంగా, బహుశా ఏ దేశ చరిత్రలో కూడా లేని విధంగా ఒక మాజీ దేశాధినేత మీద టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ
విచారణ జరపడం అనేటువంటిది ఒక కొత్త పరిణామంగానే మనం చూడాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు ఏ దేశంలో కూడా ఆ విధంగా చేయలేదు. అయితే ఇది ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దేశ ప్రజలని భయపెట్టడానికి, లేదా ఇప్పుడున్నటువంటి పాలకుల వైఫల్యాలని ఎవరైనా ఎత్తి చూపితే వాళ్ళని భయపెట్టడానికి, ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ విధమైనటువంటిది చేశారనేది స్పష్టంగా కనిపిస్తాం. ఆమె మీద మోపినటువంటి నేరారోపణలు, వాటిని గురించి మనం ముందుగానే నిర్ధారణకు వచ్చారు. అనేక మంది ఏం మోకపోతున్నారు ఏమిటి అనేటువంటిది. దేశద్రోహం, మొత్తం మానవత మీదనే ఆమె నేరాలకు పాల్పడ్డారు. ఇవన్నీ కూడా ముందుగా ఊహించినవే. ఎందుకంటే ఒక ప్రభుత్వం తలుచుకున్న తర్వాత ఏ విధమైనటువంటి సాక్ష్యాలను సృష్టించగలరో, లేకపోతే ఏ విధమైనటువంటి నేరారోపణలు చేయగలిగిందో తెలిసిందే. ఆమెకు ఇప్పుడు ఆమె పరోక్షంగా విచారణ జరుపుతున్నారు. ఇది ఎన్ని రోజులు సాగుతుంది అనేటువంటి చూడాల్సి ఉంది. నేను అనుకోవటం ఎక్కువ రోజులు సాగేటువంటి అవకాశం కూడా లేదు. వచ్చినటువంటి వార్తల ప్రకారం ఆమెకి ఉరిశిక్ష విధించబోతున్నారు ఆమె మరికొందరికి అని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మీరన్నట్టుగా షేక్ హసీనాను ఆ విధంగా పరోక్షంలో శిక్ష విధిస్తే, లేకపోతే ఆమె ఇప్పుడు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు, మాకు అప్పగించాలని చెప్పేసి గతంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ కోరినటువంటి లేఖ వాస్తవమే గాని తర్వాత ఆమెను అప్పగించాలా లేదా అనేటువంటిది మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. అందువల్ల ఈ పరిణామంలో ఏం జరుగుతాయి అనేది చూడాల్సింది. సార్, యూనస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కనుక ఆయన మొదటి నుంచి షేక్ హసీనాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా ఇండియా నుంచి అయితే తీసుకొస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే పనే అంటారా ఇప్పుడున్న కండిషన్ లో? ఇప్పుడున్నటువంటి కండిషన్స్ లో నిజంగా షేక్ హసీనా బంగ్లాదేశ్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు చూసినప్పుడు మనతో సత్సంబంధాలని ఆమె కొనసాగించారు. మనతో సత్సంబంధాలతో పాటు చైనాతో కూడా ఆమె సత్సంబంధాలని కొనసాగించారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. మనకు వ్యతిరేకంగా అయితే ఏ విధమైనటువంటి కుట్రలు పోకాలకి ఆమె పాలనలో పాల్పడలేదు. ఎందుకు అంటే దానికి నిదర్శనం బంగ్లాదేశ్ వైపు నుంచి మనకి ఉగ్రవాదులు లేదా సాయుధ దళాల చర్యలు కానీ ముప్పు కానీ గడిచినటువంటి 15 ఏళ్లలో ఎక్కడా లేవు. ఎక్కడన్నా స్మగ్లర్లు లేకపోతే నేరగాళ్లు అటు ఇటు చేసినటువంటి కొన్ని పనులు ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న మాదిరి ఉగ్రవాద ముప్పు అనేటువంటిది బంగ్లాదేశ్ నుంచి మనకు రాలేదు. అందువలన ఇప్పుడు మన ప్రభుత్వం, నేను అనుకోవటం, ఆమెను అప్పగించేటువంటి అవకాశాలు దాదాపు లేవు. ఉండేట్లయితే ప్రభుత్వం యొక్క తీరు వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కొన్ని దశాబ్దాల తరబడి చైనా మీద తిరుగుబాటు చేసి, టిబెట్ లో చైనా మీద తిరుగుబాటు చేసినటువంటి దలై లామాను మనం ఇక్కడ మన దేశంలో ఆశ్రయం కల్పించి ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదు, ఆయన ప్రాణాలకు కూడా మనం రక్షణ కల్పిస్తున్నాము. మొత్తం అన్ని భద్రతలు మనం చూస్తున్నాం. అటువంటప్పుడు షేక్ హసీనాని మరి దలై లామాకు భిన్నంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. నేనైతే అప్పగిస్తారని అనుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా అంతర్జాతీయ ఒత్తిడి ఏ విధంగా వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది అనేది కూడా ఇప్పటికైతే అంత స్పష్టత లేదు. అవకాశం లేదనేది సార్, ఓవరాల్ ఎపిసోడ్ లో చూస్తే కనుక ఒక 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించినటువంటి నేతకి ఈ దుస్థితి రావడాన్ని ఎలా చూడొచ్చు? అండ్ మరోవర్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా శరణార్థిగా కూడా ఉన్నారు హసీనా. అంటే షేక్ హసీనా లౌకికవాది అయినప్పటికీ, అదేవిధంగా మన దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ పాలన సాగింది. యూపీఏ ప్రభుత్వం లౌకిక ప్రభుత్వమే అయినప్పటికీ, లేదా గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మితవాద శక్తులతో కూడినటువంటి ప్రభుత్వమే అయినప్పటికీ, అటు బంగ్లాదేశ్ లో గాని ఇటు భారతదేశంలో గాని గడిచినటువంటి 20 సంవత్సరాల కాలంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు.
ఆ చర్యలు తీసుకుని ఫలితంగా అనేకమైనటువంటి ఉద్యమాలు ఆందోళనలు తలెత్తాయి. మనం పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో కూడా చూసాము. అక్కడ కూడా రాజపక్ష సోదరులని సింహళ హృదయ సామ్రాట్లుగా జనం నెత్తిన పెట్టుకొని పూజించారు కొన్ని దశాబ్దాలతో పాటు. కానీ వాళ్ళు చేసినటువంటి నిర్వాకాలు, అవినీతి అక్రమాలతో పాటు మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా చేసినటువంటి నిర్ణయాలతోటి ఏ విధంగా జనం తరిమి కొట్టారో చూశాం. అటువంటి పరిస్థితుల్ని దాన్ని అవకాశంగా తీసుకొని షేక్ హసీనా ప్రజా వ్యతిరేక చర్యల కారణంగా ఆమె మీద అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, లేదా విదేశీ శక్తులు కావచ్చు, ముఖ్యంగా అమెరికా లాంటి ఏజెన్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ విధమైనవి చేశాయి. అందువలన పాలకులకి వైఫల్యాలు అనేటువంటివి వస్తున్నప్పుడు అవి ఆర్థిక వైఫల్యాలుగానే ప్రధానంగా ఉంటున్నాయి. ఆర్థిక వైఫల్యాలు ఉన్నప్పుడు జనం ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది వివిధ దేశాల్లో పలు రకాలుగా జరిగింది. అన్ని దేశాల్లో ఒకే విధంగా జరిగిందని మనం చెప్పలేము. అందుకని అసలు కారణం ఆర్థిక వైఫల్యము, జన జీవితాలు మెరుగుపడకపోవడం అనేది నా అభిప్రాయం. బంగ్లాదేశ్ లో కూడా జరిగింది అదే. సార్, అంటే ఇదంతా చూస్తే, అంటే ఓవరాల్ గా ఈ ఇష్యూ అంతా గమనిస్తే కనుక ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేస్తోన్న కుట్ర అంటారా, లేకపోతే షేక్ హసీనాకు సంబంధించినంత వరకు కూడా స్వయంకృతాపరాధమా, లేకపోతే నియంతృత్వ పోకడ కారణమా, ఏది మనం భావించాలి? షేక్ హసీనాను నియంత అని ఎవరు వర్ణించలేదు మన దేశంతో సహా, లేదా మన దేశంలో ఉన్నటువంటి పార్టీలు కానీ, లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పార్టీలు కానీ. ఆమె ఒక బూర్జో పార్టీ, అవామీ లీగ్ అనేటువంటి ఒక బూర్జో పార్టీ. ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అట్లాగే జమాతే ఇస్లామీ. ఆ రెండు పార్టీలు కూడా మతం కార్డుతోటి జనాన్ని సమీకరించి మత ప్రాతిపదికన మతోన్మాద శక్తులుగా అక్కడ ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆ విధంగా చూసుకున్నప్పుడు గుడ్డిలో మెల్లలాగా మతోన్మాదులు కావాలా, లేకపోతే లౌకికవాదులు కావాలా బంగ్లాదేశ్ లో పాలకులుగా ఉన్నప్పుడు? డెఫినెట్ గా లౌకికవాదానికే ఎవరైనా మద్దతు ఇస్తారు. షేక్ ముజిబుర్ రెహమాన్ లౌకికవాది, ఎందుకంటే ఆయన పోరాడింది మరి ముస్లింల మీదనే కదా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లిం పాలకుల మీదనే కదా ఆయన పోరాడింది. అందువల్ల ఆ విధంగా చూసుకున్నప్పుడు బంగ్లాదేశ్ లో హసీనా పొరపాట్లు చేసినప్పటికీ ఆమె లౌకికవాదిగానే ఉంది, ఇప్పుడు లౌకికవాదిగానే ఉంది, భవిష్యత్తులో కూడా అటువంటి పాత్రే ఉంటది. అయితే మరి వీళ్ళు ఏమి చేస్తారంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లోగా మీరు ఎన్నికలు జరపాల్సిందే అని చెప్పేసి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అదేవిధంగా అవామీ లీగ్, మన జమాతే ఇస్లామీలు ఇప్పుడు ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాయి. యూనస్ ఏం చెప్తున్నారు అంటే, ఒక సంస్కరణలు ఏ విధమైనటువంటి రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలా అనేటువంటిది ఒక కమిటీ వేశాము. ఆ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇచ్చిన తర్వాత వాటి మీద చర్చించి ఎప్పుడు జరపాలనేటువంటిది మేము నిర్ణయిస్తాము అనేటువంటిది ఆయన చెప్పినటువంటి సమస్య. కొంతమంది సైనికాధికారులు కూడా లేదు, బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చెప్పినట్టుగానే డిసెంబర్ లోగానే ఎన్నికలు జరపాలని చెప్పేసి కొంతమంది సైనికాధికారులు కూడా యూనస్ ని హెచ్చరించినట్లు లేదా తిరుగుబాటు చేస్తామని బెదిరించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత అదేమి లేదని చెప్పేసి కూడా వివరణ ఇచ్చారు. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవడైనా మేము తిరుగుబాటు చేస్తాము, కూల్చివేస్తామని ఎవడు చెప్పడు, సమయం కోసం ఎదురు చూస్తారు. అయితే ఇదే సమయంలో గత ఏడాది విద్యార్థుల ఆందోళనకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళతోటి ఏర్పడినటువంటి కొత్త పార్టీ, ఆ పార్టీ ఏం చెప్పిందంటే, సంస్కరణలకు సంబంధించినటువంటి కమిటీ నివేదిక పూర్తిగా వచ్చిన తర్వాత వాటన్నిటిని సమగ్రంగా చర్చించిన తర్వాత మాత్రమే ఎన్నికలు జరపాలి, డిసెంబర్ లో జరపాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సార్, అందుకని సార్ అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా హసీనా ముందున్నటువంటి అంటే సొల్యూషన్స్ ఏంటి, ఏం చేస్తే ఈమె ఈ విషయం నుంచి బయటపడగలరు? ఇప్పుడు ఉన్నటువంటిది మనం అనేక దేశాల్లో ఈ విధమైనటువంటి విచారణలు చూసాము. అవన్నీ కూడా ప్రభుత్వం చేసేటువంటి కుట్రపూరితంగా చేసేటువంటి విచారణలు. ఆమెకు బయటపడటానికి ఎలాంటి అవకాశము లేదు. అయితే శిక్ష విధించినంత మాత్రాన అక్కడ ఇప్పటికే కొంతమంది నేషనల్ అవామీ లీగ్ పార్టీ నాయకుల్ని, అదేవిధంగా కొంతమంది అధికారులను కూడా అరెస్ట్ చేశారు. మరి ఆ అధికారులకు విధించేటువంటి శిక్షల్ని
అమలు జరగవచ్చు. ఆ అధికారులకు విధించేటువంటి శిక్షలు ఉంటాయా, లేకపోతే జీవిత ఖైదు ఉంటుందా ఏదనేటువంటిది మనం ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒకవేళ హసీనాకి ఏ విధమైనటువంటి శిక్ష విధించినా గానీ ఆమెను మన దేశం అప్పగించేటువంటి స్థితి లేదు కనుక అది కూడా అమలు జరిగేందుకు అవకాశం లేదు. అయితే బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఈ అంశాన్ని ఆరకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది తప్ప ఇప్పటికిప్పుడు హసీనా ముందు లేదా అవామీ లీగ్ పార్టీ ముందు ఈ ఆమెను రక్షించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా అవి ఫలించే కూడా కాదు. ఎందుకంటే హసీనా కొడుకు ఇంకా బంగ్లాదేశ్ లోనే ఉన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. మేము పోరాడతాము, మా పార్టీ మీద నిషేధం పెట్టారు, దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. అందువల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక అనిశ్చితమైనటువంటి స్థితి ఇవాళ బంగ్లాదేశ్ లో ఉంది.